ఉంటుందో నా తాలూకా దీవెల్లో ఈ అంతా తీసుకుంటారో ఆ సూర్య భగవానుడు ఈరోజు మనందరి మీద చూపించాడు. ఇవాళ సూర్య భగవానుడు తాలూకా దీవెళ్ళు, ఇవాళ ఆశీస్సులు పెద్దలు సత్యబాబు గారి మీద, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద మెండుగా ఉన్నాయి. ఎందుకంటే మొండు టెండర్లో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త సూర్య భగవానుడి దీవెనలున్నాయి. కన్వీనర్లు, జేఏసీ కన్వీనర్లు, మండల వైస్ ప్రెసిడెంట్లు, ఏఎంసీ చైర్మన్ పెద్దలందరికీ పేరు పేరున ఇచ్చేసిన పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ఈరోజు మీ అందరికీ తెలుసు గత 15-20 రోజుల నుంచి కూడా చీపురుపల్లిలోని పెద్దలు బొత్స సత్యనారాయణ గారి గెలుపు కోసం, ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం కోసం మనందరం కూడా గత 20 రోజుల నుంచి కూడా ఆర్ఎస్లో కష్టపడుతున్నాం. మరొక 18 రోజులు మనందరం ఇలా కష్టపడితే తప్పకుండా ఈ నియోజకవర్గం నుంచి 50,000 మెజార్టీతో పెద్దలు బొత్స సత్యనారాయణ గారిని గెలిపించుకున్నామని చెప్పి తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీ రావాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇవాళ అంతా మీ అందరికీ తెలుసు, పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తాం, పెద్దలు బొత్స సత్యనారాయణ గారు ఆశిస్తాం, పెద్దలు చంద్రశేఖర్ గారు ఆశిస్తాం, పెద్దలు ఎమ్మెల్యేలు డిప్యూటీ స్పీకర్ ఆశిస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తాం. రెండోసారి నాకు పార్లమెంట్ సభ్యుడిగా ఈ సీట్ ఇచ్చినందుకు మళ్ళీ మీ యొక్క ఆశీస్సులు దేవుల్లో మళ్ళీ కూడా ఇవ్వాలని చెప్పి కోరడానికి మీ ముందుకు వచ్చామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక అరగంటలో పెద్దలు మంత్రి గారు సత్యనారాయణ నామినేషన్ వేస్తారు. ఇవాళ చీపురుపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి గురించి ఒకసారి చూసుకున్నా, లేదు విజయనగరం జిల్లాని అభివృద్ధి పదంలో చూసుకున్నాం. ఇవాళ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, ఒక విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చుకున్నాం, ఓ గిరిజన యూనివర్సిటీ తెచ్చుకున్నాం, మన నియోజకవర్గానికి సంబంధించిన 100 పడకల హాస్పిటల్ తెచ్చుకున్నాం. ఈ నామినేషన్ కట్టడానికి ఇచ్చేసిన మా సోదరులు సోదరిమణులు, 4 మండలాల నుంచి చెందిన మా పెద్దలు నాయకులు, ఈ చీపురుపల్లి పట్ల ప్రముఖులు, గరిడిపట్ల ప్రముఖులు అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఎప్పుడు నేను నామినేషన్ చేసినా ఎంత పెద్ద మీరు వచ్చి ఆశీర్దిస్తూ నన్ను వచ్చి మా ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తూనే ఉన్నారు.
ఈరోజు కూడా అదే విధంగా అదే నానుడితో అదే సాంప్రదాయం ఇంత మండుటెండలో కూడా సూర్యుడి పైన భగవాన్ మంటుందని కూడా ఖాతరు చేయకుండా ఇంటికి ఇచ్చేసి నన్ను వచ్చి మీరు ఆశీర్వదించడం మళ్ళీ మీకు నా నామస్తున్నాను. పెద్దలు పెద్దబాబు గారు పచ్చన్సీను పెద్దబాబు తెలిసిన ఇద్దరు చెప్పారు విషయాలంతటినీ కూడా. రేపు ఎన్నికల్లో మనకిచ్చే 2 ఓటుల్ని మీకు ఇచ్చే 2 ఓటుల్ని మీరు ఫ్యాన్ గుర్తు మీద వేయడమే కాకుండా ఫ్యాన్ గుర్తు మీద వేయించాలని చెప్పని ఫ్యాన్ గుర్తు మీద వేస్తే ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఈ 5 సంవత్సరాల్లో కొనసాగిన ఏదైతే సంక్షేమం ఉందో ఏదైతే అభివృద్ధి ఉందో నేను కూడా కొనసాగుతాయని చెప్పి మీకు మనస్ఫూర్తిగా చేస్తున్నాం. పేదవాడి తాలూకా ఆకలి, రైతు తాలూకా సంక్షేమం, విద్యార్థి తాలూకా వారి ప్రోత్సాహం, వారి తాలూకా అభివృద్ధి అవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా లోపల ఇంకా పెద్ద ఎత్తున కొనసాగుతాయని మనం చేసుకుంటూ, అంతేకాదు మీరు నన్ను 3 దఫాలుగా మీరు ఎమ్మెల్యేగా గెలిపించారు. మీరు ఎమ్మెల్యే 3 దఫాలు గెలిపించినప్పుడు ఏదైతే ఈ చిత్తూరు నియోజకవర్గంలో ఏదైతే మనకు కావాలి మరుగుదొడ్లు ఉన్నాయో, గుడి కానీ బడి కానీ తాగునీరు కానీ సాగునీరు కానీ రోడ్డు కానీ కరెంటు కానీ, అంతేకాకుండా మీకు ఏదైతే మీకున్న మీ కోరికలున్న ప్రతి దాన్ని కూడా ఈ 15 సంవత్సరాల్లో నేను తీర్చాలనే ధైర్యంతోనే మళ్ళీ మీ ఇంటికి వచ్చానని మనం చేస్తున్నాం. మళ్ళీ నాకు ఒక పదండి పద ఆపుతాలే అమ్మా, ఆపుతాం, పక్కన ఆపుతాలే. మరి గుర్తే